పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రెడ్ బుక్ డైరెక్షన్లో పనిచేస్తున్న కాకీలకు కడప కోర్టులో చుక్కెదురైంది. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేశాడని నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు పోలీసులు. ఈ రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు వర్తించవని రిమాండ్ తిరస్కరించారు జడ్జ్. ఫ్లెక్సీలో ఎక్కడ అభ్యంతరకర వ్యాఖ్యలు లేవని మెజిస్ట్రేట్ తీర్పు వివరించింది. 41A నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను ఆదేశించింది కడప కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు నాగార్జున రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంతేకాకుండా ఫ్లెక్సీని తయారు చేసినటువంటి డిజిటల్ ప్రింటర్స్ అతను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అతను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేవలము జగన్ వల్ల ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వము జగన్ బాటలోనే నడుస్తుందనే భావం వచ్చేలాగా ఆయన ఒక ఫ్లెక్సీ పెట్టిన కారణంగా రాజకీయ పార్టీల మధ్య కొంత విభేదాలు సృష్టిస్తున్నాడు అనేటువంటి ఒక క్లాజ్ ని పెట్టి దాంట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ని ఇంప్లికేట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం పరిస్థితి ఉంది. అతను అరెస్ట్ చేసి రిమాండ్ కావాలి అని చెప్పేసి రిమాండ్ తరలించాలని చెప్పేసి మెజిస్ట్రేషన్ కోరిన నేపథ్యంలో మెజిస్ట్రేట్ సీరియస్ గా ఏదైతే ఆ ఫ్లెక్సీని గమనించారు. గమనించిన తర్వాత దీంట్లో ఎక్కడా కూడా అభ్యంతరకర వార్తలు ఎవరిని విమర్శించినటువంటి వ్యాఖ్యలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. కాబట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అప్లికబుల్ కావని చెప్పేసి క్లియర్ గా చెప్తూ 41 నోటీసులు ఇచ్చి ఏదైతే 7 సంవత్సరాల లోపు శిక్షణ సెక్షన్ లో దీనికి అమలవుతాయి కాబట్టి తప్పనిసరిగా 41A నోటీసులు ఇచ్చి అతను విచారించాలని చెప్పేసి ఏదైతే మేజిస్ట్రేట్ చెప్పినటువంటి నేపథ్యం అవుతుంది. దీంతో కడప పోలీసులకి మరోమారు ఏదైతే చుక్కెదురైన పరిస్థితి ఉంది. అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలనేటువంటి ప్రయత్నం అయితే చేశారు. చిన్న ఒక ఫ్లెక్సీ పెట్టిన అంటే కామన్ గా ప్రజలకి ఫ్లెక్సీని పెట్టుకొని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం కూడా లేకుండా కూటమి రెడ్ బుక్ పాలన కడపలో సాగుతుందనేది స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, రైట్ శ్రీనివాస్.